చాలా విచిత్రమైన పని చేశారు ప్రజ్ఞ గారు మీరు. నేను అనుకున్నాను మీరు చాలా అమాయకంగా ఏమీ తెలియని పతివ్రత టైప్ హౌస్ వైఫ్ అని. కానీ మీరు నాకు విషయం చెప్పండి. మీ భర్త చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఆ హాల్ని కాపాడాడు. కానీ మీరు ఆయనకే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఆయన లోపల పెట్టించేశారు. ఆయన ఎంత ఫీల్ అవుతారో ఒకసారి కూడా ఆలోచించలేదా మీరు? నాకు కూడా నమ్మకం కలగడం లేదు. ఒక కార్పొరేటర్ అయ్యుండి కూడా చాలా తెలివి తక్కువ వాడిలాగా ఉన్నావు. నువ్వేమనుకున్నావు? నా భర్త విడుదలైన వెంటనే ఆయన మీద దాడి చేయాలని ప్లాన్ చేస్తే అది నాకు తెలియకుండా ఉంటుందనుకున్నావా? నువ్వు ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుకునే మాటలన్నీ నేను విన్నాను. మీరు ఆయన్ని విడుదల చేసిన వెంటనే జనం మధ్యలో నీ మనుషుల్ని పెట్టించి ఆయన మీద దాడి చెయ్యాలని అనుకున్నారు. నువ్వెంతగా అయినా ప్రయత్నించు, కానీ నేను ఇక్కడున్నంత వరకు నా భర్తకి నువ్వు ఏ విధంగానూ హాని తలపెట్టలేవు. నిజానికి ప్రజ్ఞ గారు మీరు ఇది వినే ఉంటారు కదా, అవసరానికి మించిన ప్రేమ ప్రమాదకరంగా మారుతుందని. మీరు మీ భర్తనైతే కాపాడుకున్నారు గాని మీ హాల్ని ఎలా కాపాడుకుంటారు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ప్రజ్ఞ గారు. ఒకవేళ మీ భర్త ఈరోజు బయటికి వచ్చేసి ఉండుంటే నాకు ఆ హాల్ని పడగొట్టడం చాలా కష్టంగా మారి ఉండేది. కానీ ఏం చేయాలి ప్రజ్ఞ గారు, మీరు నా పనిని చాలా సులభంగా మార్చేశారు. ఇప్పుడు అది అంటుంటారు కదా, ఏమనంటారు, మీరు తీసుకున్న గోతులో మీరే పడిపోయారు ప్రజ్ఞ గారు. స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు కదా 2 రోజులకి. ఈ 2 రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని కూల్చేయచ్చు ప్రజ్ఞ గారు. ఇదైతే ఒక మామూలు హాల్ అంతే కదా. మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా చాలేస్తోంది. పాపం మీ దగ్గర మీ హాలు ఉండదు, మీ భర్త ఉండడు. ప్రజ్ఞ గారు, భర్తని కాపాడుకునే ప్రయత్నంలో మీరు మీ హాల్ని కూడా కోల్పోయారు. నా భర్తని కాపాడి నేను ఏం పొందానో ఏం కోల్పోయానో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం నీకు కొంచెం కూడా లేదు. ఎందుకంటే నీకు అది ఎప్పటికీ అర్థం కాదు. అలాగా? ఏ మనిషి అయితే ప్రతి పనిలోనూ డబ్బుని వెతుకుతాడో తనకన్నిట్లోనూ లాభ నష్టాలు కనిపిస్తాయి. ప్రజ్ఞ గారు, నాకు విషయం చెప్పండి. ఈ టాలెంట్ ఏదైతే ఉందో అది వంశపారంపర్యమా? మీరు మీ భర్త లెక్చర్లు చాలా బాగా ఇస్తారు, కానీ ప్రజ్ఞ గారు లెక్చర్లతో కడుపు నిండదు కదా. దానికి మనకు డబ్బు కావాలి. నేను కూడా చూస్తాను మీరు మీ భర్తని హాల్ని ఎలా కాపాడుకుంటారు. నెమ్మదిగా నెమ్మదిగా మొబైల్ ప్రాణం కూడా తీసేస్తారా ఏంటి? నిజానికి ఒక విషయం మీరు సరిగ్గా చేశారు ప్రజ్ఞ గారు. నేను ఏ పని చేసినా అందులో లాభం నష్టం రెండింటినీ చూసుకుంటాను. కానీ మీ అందరి విషయాల్లో నేను కేవలం పగను మాత్రమే చూశాను. గుర్తుందా? బుల్బుల్ పెళ్లి విషయంలో మీరందరూ నన్ను కాదని అన్నారు. నేను అదే సమయంలో అనుకున్నాను, మీ నుండి ముందుగా నేను మీ హాల్ని తీసుకోవాలి, ఆ తర్వాత మీ ఇల్లు, ఆ తర్వాత మిమ్మల్ని మీ ఫ్యామిలీని రోడ్డున పడేసి అడుక్కునేలా చెయ్యాలనుకున్నాను. కానీ మధ్యలో హఠాత్తుగా వచ్చాడు మీ రాముడు స్టే ఆర్డర్ తీసుకొని. స్టే ఆర్డర్ చూసిన వెంటనే నేను అనుకున్నాను, ఎలాగైనా వీడి సంగతి కూడా నేను తప్పకుండా చూసి తీరాల్సిందే అనుకున్నాను. అందుకనే నేను మీ అందరినీ కూడా చాలా నీచంగా మాట్లాడాను. అప్పుడు అతనికి కోపం వచ్చి నన్ను కొడతాడు. అప్పుడు నేను తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మక్కెలు విరగొట్టాలి అని. కానీ మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది కదా ప్రజ్ఞ గారు. వాడు బ్రతికిపోయాడు. మీరు నా మాటలు విని వాడిని కాపాడారు. కానీ నేను ఓటమిని అంగీకరించలేదు ప్రజ్ఞ గారు. నేను ఆలోచించాను. నేను అనుకున్నాను, వాడు బయటికి వచ్చాక వాడి ఫ్యాన్స్ అందరి ముందు నా మనుషులతో వాణ్ణి ఎంతగా కొట్టించాలి అంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడు మాట్లాడడానికి నోరు తెరవడు. కానీ అదృష్టం చూసారా, వాడు మళ్ళీ తప్పించుకున్నాడు. కానీ మంచి రోజులు ఎంతో కాలం అలాగే ఉండవు. మీ హాల్ అదృష్టం కూడా అంతే. పరిస్థితి ఎలా మారిపోతుందంటే మీ హాల్ని కాపాడుకోవడానికి మీకు భర్త కావాలి, భర్తని కాపాడుకోవడానికి ఆధారం కావాలి. మీకు ఆధారం దొరికేసరికి మీ హాల్ పగిలిపోయి ఉంటుంది, మీ భర్త ఎముకలు విరిగిపోయి ఉంటాయి. నువ్వు నిజంగానే చాలా పెద్ద ఫూల్వి. ఒంటరిదాన్ని బలహీనురాల్ని అనుకుంటున్నావు. ఎలాగోలా ఆధారం వెతుక్కుంటాను. అప్పుడు నా భర్తని కాపాడుకుంటాను, అలాగే హాల్ని కూడా. ఇదంతా నేను నీ కళ్ళ ముందే చేస్తాను. అలాగా? అది చూస్తాను. భర్తకి ఇంత తోడుగా ఉన్న నీకు భగవంతుడు ఎంత తోడుగా ఉంటాడు అని. చూస్తూ ఉండండి. ఈ నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు? ఫోన్ ఎత్తడం లేదెందుకు? చాలా టైం అయిపోయింది.
నాన్న మీరు ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? మీకు తెలుసు కదా నేను చాలా కంగారుగా ఉన్నానని. అయినా రావడానికి ఇంత లేట్ ఎందుకు చేశారు? మీరు నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? ఏ పేపర్స్ మీద అయితే నేను రాసి సంతకం తీసుకున్నాను అది ప్రజ్ఞ వాళ్ళ అమ్మ వాళ్ళది కుంకుమ భాగ్య హాల్ పేపర్స్ అని. అభి దానివల్ల జైలుకు కూడా వెళ్ళాడు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా విషయం తెలిసిపోయిందంటే అప్పుడు నా పని అయిపోతుంది నాన్న. అరే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? నేనేమైనా కావాలని నేను ఇరికించానంటావా? అరే ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది కదా నాన్న. ఇదేమి చిన్న చితకా కాదు. సమస్యలు పొట్టొచ్చి పడిపోయింది ఇప్పుడు నా మీద. చూడమ్మా, కంగారు పట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నిజానికి ఇది చాలా పెద్ద సమస్య, కానీ దానికి పరిష్కారం కూడా మనమే వెతుక్కోవాలి. ఏం పరిష్కారం వెతుకుతారు మీరు? దీని గురించి అదే పనిగా ఆలోచించి రోజంతా ఏ పని చేయలేకపోయాను తెలుసా? రోజంతా మాటికి నా బుర్రలో ఒకటే ఆలోచన పరిగెత్తుతూ ఉంది, ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలా అని. నాన్న మీకు అర్థం కావడం లేదు. ఒకవేళ రాజుకి విషయం తెలిసిందంటే ఆయన్ని మోసం చేసి ఆ పేపర్స్ మీద సైన్ తీసుకున్నానని, నా కారణంగా ప్రజ్ఞ అభి సమస్యల్లో ఉన్నారని, అప్పుడు నన్ను ఇంట్లో నువ్వు 2 నిమిషాలు సైలెంట్ గా ఉంటావా? నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు కొన్ని రోజులు రాజును తీసుకుని వేరే ఊరు వెళితే మంచిది. నేను ఆలోగా ఇక్కడ ఏదో ఒక పరిష్కారం ఆలోచించి పెడతాను. మీకు ఒంట్లో బానే ఉంది కదా? ఊరికి వెళ్ళమని చెప్తున్నారు మీరు? ఏ మనిషి అయితే నన్ను ఇక్కడ ఊళ్ళోనే ఎక్కడికి తీసుకెళ్లాడో ఆ వ్యక్తి నన్ను వేరే ఊరికి హాలిడే ట్రిప్ కి తీసుకెళ్తాడానా? ఏ మనిషి దగ్గర అయితే కనీసం సినిమా చూపించడానికి కూడా డబ్బులు లేవు, ఆ వ్యక్తి హాలిడే ట్రిప్ కి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? డబ్బులు నేనిస్తాను నీకు. నువ్వు అతనికి ఏదో ఒకటి చెప్పు. నీ దగ్గర ఉన్న డబ్బంతా ఏదో ఒక లాటరీలో వచ్చాయని చెప్పు, అంతే. దట్స్ ఆల్. అంటే రాజ్ ఆఫీస్ నుంచి సెలవు తీసుకుంటాడా? అరే చూడు, నువ్వు కూడా ఓ ప్రయత్నం చేయాలి కదా. నువ్వు తన భార్యవేగా, ఆ మాత్రం ఒప్పించలేవా నువ్వు? నువ్వు తనను తీసుకొని కొద్ది రోజులు వేరే ఊరికి ఎటైనా వెళ్ళి తీరాల్సిందే. తను ఇక్కడుంటే ఈ కేసు క్రిటికల్ గా మారుతుంది. ఆ తర్వాత నన్ను ఏమన్నా ప్రయోజనం ఉండదు. ఈ కార్పొరేటర్ మనుషులు ఇంకా ఇక్కడే ఉన్నారు. రబ్బి వేసుకున్నాకెళ్ళి ఒళ్ళంతా తిరిగిన మళ్ళీ రబ్బి వేసుకున్నాకెళ్ళి ఒళ్ళంతా తిరిగిన మళ్ళీ. ఇక చాలు, వేరే పాట పడదాం. నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు. చాలా ఆపండిక. నాకు ఒక విషయం చెప్పండి. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? చూడనా, ఈ జైలు నాకు అత్తవారిలతో సమానం. ప్రతి నెల కనీసం ఒక్కసారైనా వచ్చి వెళ్తుంటాను ఇక్కడికి. మొన్ననే 5 రోజుల క్రితమే వచ్చేళ్ళేనన్నా. అరే నేనైతే అన్నకంటే 2 రోజులు ముందే వచ్చాను అన్నా. నేను ఇక్కడికి వచ్చి పూర్తిగా 15 రోజులైంది. ఇక ఇక్కడే ఉండిపోదామని నేను ఫిక్స్ అయిపోయాను కూడా. మనం బయటికి వెళ్ళి ఏం చేయాలన్నా? చెప్పలే, నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు, నేను రోమియోగా మారినది లగ్గాయత్తు. వీళ్ళందరూ చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, కానీ నేను ఒక్కరోజు కలిసిపోయాను. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో అర్థం కావడం లేదు. ఓ నా రూమ్, నా బెడ్, నా ఏసీ, నా గిటార్. ఐ మిస్ యూ ఆల్ సో మచ్. ఎవరిని తలుచుకున్నాను, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఇంతకు ముందేమో అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చి నన్ను లోపల పెట్టించావు. ఇప్పుడు అబద్ధపు సాక్ష్యం చెప్పి నా మీద కేసు పెట్టిస్తావా? ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఓ ఆబ్వియస్లీ. నన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లోపల సంతోషంగానే ఉంటుంది కదా. నేను మిమ్మల్ని చూసి సంతోషంగా లేను, మామూలుగానే ఉన్నాను. నిన్న జరిగిన దానికి బాధపడ్డాను, కానీ ఇవాళ బాధ లేదు. నీ చెత్తవాగుడు కాస్త ఆపుతావా? నాకు తెలుసు నన్ను ఏడిపించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావని. నువ్వు ముందు ఏడ్చి చూపించావు, ఇప్పుడు నవ్వి చూపిస్తున్నావు. ఎవరి పరిస్థితి ఎలా మారినా మారకపోయినా నువ్వు మాత్రం నీ రూపాల్ని ఇలాగే మారుస్తుంటావు, అవునా? నా ముందు నిల్చొని నువ్వు ఇలా నవ్వుతుంటే నాకు నీ పీక నొక్కాలనిపిస్తోంది. నొక్కేయండి, కనీసం అలాగైనా మీ కోపం తగ్గుతుంది కదా. లేదు లేదు, నేను నీ పీకను అస్సలు నొక్కను. ఎందుకంటే అలా నొక్కానంటే వెంటనే నువ్వు వెళ్ళి నాకు అగైనెస్ట్ గా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిస్తావు. నేను ఎలా జరగనివ్వను, ఎందుకంటే నాకు తెలుసు ఇదంతా నీ ప్లాన్ అని. ఒకసారి ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చాక ఆ తర్వాత నేను డిటెక్టివ్ మూవీస్ చూస్తాను, ఆ తర్వాత మర్డర్ మిస్టరీస్ చూస్తాను. అప్పుడు చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి నేను నిన్ను మర్డర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎలాంటి క్లూ దొరకకుండా. అయినా సినిమాలు ఎందుకు, నీ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిలోంచి డిటెక్టివ్ నాలెడ్జ్ చదివి నేను లేదు నో, ఎవరినైతే మర్డర్ చేయాలో వాళ్ళ సాయం అస్సలు తీసుకోకూడదు. నాకు నేను హెల్ప్ చేసుకుంటాను. అలాగే చట్టానికి అస్సలు దొరకకుండా నిన్ను మర్డర్ చేస్తాను. అండ్ ఐల్ మేక్ ఇట్ లుక్ లైక్ అన్ యాక్సిడెంట్. మీరు నన్ను చంపితేనే సంతోషంగా ఉంటుందంటే అలాగే చంపేయండి, కానీ దానికి మీరు రేపటి వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. రేపు నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించి తీసుకువెళ్తాను. Am I smiling?
ఐ యామ్, బట్ ఇట్ డజంట్ ఫన్నీ. నీ మాటలు విని కనీసం వీళ్ళకి కూడా నవ్వు రావడం లేదు. అదేనా? వెళ్ళి కూర్చోండి, సీరియస్ కన్వర్జేషన్ నడుస్తుంది. ఇక నువ్వు నన్ను బయటికి తీసుకొస్తావు. బయటికి తీసుకొచ్చే అవకాశం వచ్చినప్పుడు నువ్వు నన్ను లోపల పెట్టించావు. ఇప్పుడు బయటికి తీసుకురావడానికి ఎలాంటి ఛాన్స్ లేనప్పుడు నువ్వు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్తున్నావా? నాకు తెలుసు ఇదంతా నీ ప్లాన్ అని, చాలా బాగా అర్థమైంది నాకు నీ గురించి. ఒకవేళ నువ్వు కాలుతున్న చితిలోంచి లేచి నాతో ఇవన్నీ చెప్పావన్నా అప్పుడు కూడా నేను నీ మాటలు నమ్మను. అందుకే ప్లీజ్ నా గురించి కేర్ చేయకు, నువ్వు నీ గురించి ప్రే చేసుకో. నేను బయటకు వచ్చాక నిజంగానే నా చేతిలో నువ్వు మద్దతు కాకూడదని. మిమ్మల్ని లోపలికి పంపడం నా బలహీనత, కానీ అది రేపటి వరకే. ఇప్పుడు నాకు మిమ్మల్ని కాపాడడానికి ఆధారం దొరికింది, కానీ నేను దాన్ని ఈరోజు కోర్టులో సబ్మిట్ చేయలేను, రేపు చేయగలను. అందుకే రేపు ఉదయం నేను స్వయంగా వచ్చి ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఓ జస్ట్ షట్ అప్. నీ చెత్తవాగుడు ఆపు, లేకపోతే నేను. ప్లీజ్ అమ్మా తల్లి, నాకు నీ ఉపకారం అవసరం నేనేం లేదు. ఉపకారం చేయడం లేదు, నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. నిన్న మీరు చేశారు, ఇప్పుడు నేను చేస్తాను. వెళ్తాను. అరే అసలు ఈ అమ్మాయి ఏంటి? నన్ను ఇరికిస్తుందా లేక కిరికిస్తుందా? కిరికించడం, వాట్ ఈస్ కిరికించడం? కాపాడడం. ఓ గాడ్, షీ సో కన్ఫ్యూజింగ్ మ్యాన్. మనం ఎలా ఆలోచించామో అలా అస్సలు జరగడం లేదు, ఏం ఆలోచించామో అది జరగట్లేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా కళ్ళజోడు చేసింది, ఒక విధంగా మనకి బెనిఫిట్ గానే మారింది. లాస్ట్ మినిట్ లో తన స్టేట్మెంట్ ని మార్చి చెప్పడం వల్ల అన్నయ్య మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఐ కాంట్ బిలీవ్ షీ మిస్డ్ ఎ గోల్డెన్ ఛాన్స్. నేనేమనుకున్నానో తెలుసా, అన్నయ్యకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చి అన్నయ్య దృష్టిలో తన సూపర్ ఉమెన్ అయిపోతుంది అనుకున్నా. కానీ తన సూపర్ ఉమెన్ కాదు, పూర్తిగా డంప్ ఉమెన్ అయిపోయింది. ఐఎమ్ గ్లాడ్. ఏం జరిగినా సరే అంతా మన మంచిగా అయింది, మన పని సులభం అయిపోయింది. నేను చాలా భయపడ్డాను అన్నయ్య మనసులో తన సాఫ్ట్ కార్నర్ సంపాదించుకుంటుందేమో అని. కానీ తను చేసిన దానికి అన్నయ్య విల్ హేట్ హర్. అన్నయ్య తన్ని ద్వేషిస్తున్నాడు. తన మొహం చూసావా అసలు నువ్వు? అఫ్ కోర్స్ నేను చూశాను. నాకు నేనేమనిపించిందంటే ఆ కళ్ళ చూడు అభిని ఇష్టపడుతుందేమో అని. కానీ ఈ రోజు తను చేసిన దానికి నాకున్న చింతలన్నీ కూడా చూమంతరైపోయాయి. ఇట్స్ గాన్. కానీ నాకు ఇది అర్థం కావడం లేదు, తను అలా ఎందుకు చేసింది అని. whatever be the reason there, I don't care. తనేం ఆలోచిస్తుంది, ఏం ఆలోచించడం లేదు, అదంతా నాకు అవసరం లేదు. రిజల్ట్ బాగుంటే అంతే చాలు. ఇప్పుడు అన్నయ్య తన్ని ద్వేషిస్తున్నాడు, అది చాలు నాకు. ఇక రేపు ఉదయం ఏదో ఒకటి చేసి అన్నయ్య నేను జైలు నుంచి ఫటాఫట్ విడిపించేయాలి. అందరికంటే మనవే అన్నయ్య గురించి బాగా ఆలోచిస్తున్నాం అనుకుంటాడు, తన గురించి ఇంకెవరూ ఆలోచించట్లేదని. Look who is here. వెల్కమ్ మిస్సెస్ ప్రజ్ఞా అభిషేక్. ఇదే కదా నీ పూర్తి పేరు? పేరు చాలా పెద్దది, చేసే పనులు మాత్రం చిన్నది. ఐ మీన్ నీ ఫ్యామిలీని హాల్ని కాపాడిన వాడిని నువ్వు జైల్లో పెట్టించావు. ఇంత నీచంగా ఆలోచించే వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు నిన్నే చూస్తున్నాను. లుక్ సీరియస్లీ, నాకు నిన్న ఎలా అనిపించిందంటే నువ్వు నిజంగానే అభిని ప్రేమిస్తున్నావేమో. కానీ ఈ రోజు జరిగిందని బట్టి చూస్తుంటే ఎవరైతే డబ్బుని ప్రేమిస్తారో వాళ్ళు ఇంకెవ్వరిని ప్రేమించలేరని కదా. బట్ యు నో వాట్ ప్రజ్ఞ, నువ్వు చేసిన దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మాకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చావు. ఇప్పుడు మేము నీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తాం. రేపు సాయంత్రం నానమ్మ వస్తుంది. ఒకవేళ ఆవిడికి తెలిసిందనుకో, ఆవిడ ముద్దుల మనవరాలు తన ముద్దుల మనవణ్ణి జైలుకు పంపించిందని, అప్పుడు ఆవిడే నిన్ను పుట్టింటికి పంపించేస్తారు. అన్నట్టు రేపు సాయంత్రం నీకు ప్యాకింగ్కి టైం దొరకకపోవచ్చు, అందుకని ఈ రోజే చేసుకో, ఇప్పుడే. ఓకే? తను వాట్స్ రాంగ్ విత్ యూ? నువ్వు ఒక్కోసారి ఎలాంటి పనులు చేస్తావంటే తర్వాత మనం దాని గురించి బాధపడాల్సి వస్తుంది. నానమ్మ రేపు వస్తుందని తనకు చెప్పాల్సిన అవసరం నీకే వచ్చింది. లాస్ట్ మూమెంట్ లో ఏదైనా గందరగోళం జరిగిందంటే అప్పుడు మనమే బాధపడాల్సి వస్తుంది. రాత్రికి తనకి ఎలాంటి ప్రూఫ్ దొరకదు కదా, దాంతో మనకంటే ముందు అభిని విడిపించడానికి ఇట్స్ ఇంపాసిబుల్. ఏదేమైనా అభి దృష్టిలో తను దిగజారిపోయింది. రేపు నానమ్మ దృష్టిలో కూడా దిగజారిపోతుంది. తను ఎంతగా దిగజారిపోతుందంటే మళ్ళీ లేచే అవకాశమే ఉండదు.
దట్స్ ఆల్సో ట్రూ. ఇక రేపు మీరింటికి తిరిగి వచ్చేస్తారు మన గదిలోకి. ఇక్కడ ప్రతి వస్తువు మిమ్మల్ని తలుచుకుంటోంది. బహుశా నేను కూడా. నెమ్మదిగా నెమ్మదిగా మొబైల్ ప్రాణం కూడా తీసేస్తారా ఏంటి? నిజానికి ఒక విషయం మీరు సరిగ్గా చేశారు ప్రజ్ఞ గారు. నేను ఏ పని చేసినా అందులో లాభం నష్టం రెండింటినీ చూసుకుంటాను. కానీ మీ అందరి విషయాల్లో నేను కేవలం పగను మాత్రమే చూశాను. బుల్బుల్ పెళ్లి విషయంలో మీరందరూ నన్ను కాదని అన్నారు. నేను అదే సమయంలో అనుకున్నాను, మీ నుండి ముందుగా నేను మీ హాల్ని తీసుకోవాలి, ఆ తర్వాత మీ ఇల్లు, ఆ తర్వాత మిమ్మల్ని మీ ఫ్యామిలీని రోడ్డున పడేసి అడుక్కునేలా చెయ్యాలనుకున్నాను. వాడికి 3rd డిగ్రీ ఇవ్వమని నేను పోలీసు వాడితో చెప్పాను. వాడిని ఎంత దారుణంగా కొట్టాలంటే, నేను ప్రేమిస్తే ఫలితం ఎలా ఉంటుందో వాడికి అర్థం కావాలి. వాడు బ్రతికిపోయాడు. మీరు నా మాటలు విని వాడిని కాపాడారు. కానీ నేను ఓటమిని అంగీకరించలేదు. నేను అనుకున్నాను వాడు బయటికి వచ్చాక వాడి ఫ్యాన్స్ మధ్యలోనే నా మనుషులతో వాడిని ఎంతగా కొట్టించాలి అంటే వాడు నోరు కూడా తెరవకూడదు. ఫైనల్ గా ఇక ప్రతిదీ నాకు నచ్చినట్టే జరుగుతుంది. ఇక ఈ ఒక్క రాత్రి గడిచిపోతే చాలు, రేపటి రోజు నాదే అవుతుంది. ఈ పాటికి ఆ కళ్ళజోడు నిద్ర ఎగిరిపోయి ఉంటుంది. ఆలోచించి బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. అసలు తను ఎందుకు ఇలా చేసిందా అని. పోనీలే, కనీసం తనకి గుడ్ నైట్ అయినా చెప్పేసి వస్తాను. ఎంతైనా ఈ రోజు రాత్రి తనకి ఇంట్లో ఆఖరి రాత్రి కదా. హలో ప్రజ్ఞ. అమ్మా ప్రజ్ఞ, నువ్వు లాయర్ గారితో మాట్లాడావా? ఏమన్నారాయన? త్వరగా చెప్పమ్మా, నాకు చాలా కంగారుగా ఉంది. అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా. నేను లాయర్ గారితో మాట్లాడలేదు, కానీ నాకు ఎలాంటి ఆధారం దొరికిందంటే దాంతో ఆయన తప్పకుండా నిర్దోష నిరూపణ అవుతారు. నేను ఆ భగవంతుడికి చాలా రుణపడి ఉంటానమ్మా. నువ్వు నాకు చాలా మంచి శుభవార్త చెప్పావు. ఏం చేయాలో అర్థం కాక బుర్ర పనిచేయడమే మానేసింది తెలుసా. సరే గాని అంతగా ఏం ఆధారం దొరికింది నీకు? నాకు కూడా కాస్త చెప్పు. అదేంటంటే అమ్మా, నేను ఆ కార్పొరేటర్ని కలవడానికి వెళ్ళాను. అతను నాకు క్లాస్ పీకాలని అనుకుని మొత్తం విషయం అంతా చెప్పేశాడు. ఆ కార్పొరేటర్ ఆయన్ని ఎలా రెచ్చగొట్టాడో, అలాగే ఇప్పుడు కూడా ఆయన్ని ఏం చేయాలని ప్లాన్ చేశాడో మొత్తం అంతా చెప్పేశాడమ్మా. ఇక ఈ విషయాలన్నీ నేను నా ఫోన్లో రికార్డ్ చేశానమ్మా. ఇక రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి కమిషనర్ గారు వస్తారు కదా, ఆయనకి నేను ఈ వీడియో మొత్తం చూపిస్తాను. అప్పుడు ఆయన నిర్దోషని నిరూపణ అవుతుంది. ఆయన విడుదల చేస్తారు. ఓ మై గాడ్, ఒకవేళ తన ఈ ప్రూఫ్ ని అందరికీ చూపించేసిందంటే అప్పుడు తన అభిని విడిపించి తన ముందు పెద్ద హీరోయిన్ అయిపోతుంది. అప్పుడు తన మీద అభికున్న ద్వేషం పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. లేదు, నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. కళ్ళజోడు వేసిన ఈ ప్లాన్ ని నేను ఎప్పటికీ కూడా సక్సెస్ కానివ్వను. ఇక మీకు ఇంకేమీ కాదు. ఈ సంతోషంలో నాకు నిద్ర పడుతుందో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఆలియా, ఆలియా, ఆలియా గెటప్, గెటప్ ఆలియా, వైక్ అప్. తను నీ ప్రాబ్లం ఏంటి? నన్ను పడుకోనివ్వు. ఇప్పుడే నాకు బాగా నిద్రపట్టింది. ఆలియా గెటప్, ఐ హావ్ ఎ బ్యాడ్ న్యూస్. అది వినగానే నీ నిద్ర ఎగిరిపోతుంది. గెటప్. అదేమైనా సరే నాకు రేపు ఉదయం చెప్పు. ఆలియా, రేపు ఉదయం వరకు ఆగితే ఇక గుడ్ న్యూస్ గురించి ఎదురు చూస్తూ ఉండాల్సిందే. గెటప్. లిసన్ తను, వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్రతి చిన్న విషయానికి ఇక్కడికి వచ్చేస్తాను నువ్వు ఏడవటానికి. నీకు నువ్వే హ్యాండిల్ చేసుకో. ఐ వాంట్ టు స్లీప్, దట్స్ ఇట్. ఫైన్, హాయిగా నిద్రపో. ఆ కళ్ళజోడ ఆధారాలతో అభిని విడిపించి తీసుకొస్తుందా, అప్పుడు వస్తావు నా దగ్గరికి. వాట్ ఎవర్. వెయిట్, తనకి పట్టింపు లేదు. కానీ నేను ఆ కళ్ళజోడిని ఆ అభి దగ్గరికి వెళ్ళనివ్వలేను కదా.
ప్రపంచంలో అన్నిటికంటే సులువైన పని ఏంటంటే మన నోరు తెరిచి ఎవరినైనా ఏమైనా అనేసేయాలి. నాన్న కూడా అలాగే కదా చేశారు. వైశాలి, రాజుని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు అని. అసలు అలా ఎలా తీసుకెళ్ళాలి ఆయన్ని? అరే, ఆ మనిషి నాతో బయటికి రావడం కాదు కదా, కనీసం వినిపించుకోరు కూడా. పెళ్ళైన తర్వాత హనీమూన్కు తీసుకెళ్లారంతే. ఆ తర్వాత ఇంటి నుంచి ఒక్కసారి కూడా కనీసం పార్క్ కూడా తీసుకెళ్లలేదు. ఎప్పుడైనా బయటకంటే చాలా ఆయనకి తల తిరిగిపోతూ ఉంటుంది. అలాంటిది నా మాట విని ఊరికెలా వస్తారాయన? ఏదో ఒకటి రాజ్, ఏమైంది మీకు? అంతా బానే ఉంది కదా, ఎందుకు కంగారుగా ఉన్నారు? ఏమైంది అసలు వీళ్ళందరికీ? సిస్టమ్ని తిడుతున్నాడు, సిస్టమ్ని. వాళ్లే స్వయంగా సిస్టమ్ని పాడు చేస్తున్నారని ఆలోచించరు. అంటే ఒక మనిషి డబ్బు తీసుకోకుండా ఏ పని చేయడు, అలాంటిది ఇప్పుడు డబ్బులు ఎదురిచ్చి మరీ పని చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. రాజ్, వదిలేయండి. దేశం గురించి ఆలోచించి ఇలాంటి వాళ్ళ కోసం మీరెందుకు కంగారు పడుతున్నారు? అసలు ఇలాంటి వాళ్ళు బాగుపడరు, ఎదుటి వాళ్ళని కూడా బాగుపడనివ్వరు. అయినా మీరిక్కడ టెన్షన్ పడుతూ కూర్చుంటే అంతా అదే సర్దుకుంటుందా? ఈ దేశానికి మంచి అయిపోతుందా? అలాగే మీ టెన్షన్ దూరం అవుతుందా? నిజమే వైశాలి, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేనెందుకు కంగారు పడుతున్నాను? అసలు వీళ్ళందరి గురించి ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకుంటారు.